ఈ బొడ్డోడి వీడి పేరు వెంకటరెడ్డి. వీడు 2-3 మాటలు వదిలేశాడు మన గురించి. 4 సార్లు ముఖ్యమంత్రి నేలకు గీసుకోవడానిక దేనికండి ముఖ్యమంత్రి? ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు తాడిపత్రి రూరల్ పోలీసులు. వెన్ యు ఆర్ ఇన్ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పెద్దవాగుడు వాక్కూడదు. వీడు 2-3 మాటలు వదిలేశాడు మన గురించి. మనం ఎవరిదానికి ఇచ్చేస్తాం కదా. పోస్టర్ చూశాను. ఆ పోస్టర్ మీద కూడా ఆసేన రాజేష్ కూడా దాంతో మాట్లాడడం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన రాజేష్ అదే తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పడం మళ్ళీ మహాసేన అంతకుముందు ఆసన ఉంటది. నీకేటరా బొడ్డోడా, నీకు దాంతో నొప్పేటి నాకు అర్థం కాలేదు. అయితే ఈ పోస్టర్ ఏంటంటే అండి, వీళ్ళు పేదవాడికి పెత్తందారుడికి ఇదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పేదోళ్ళ తరపున ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళనేమో పెత్తందారులు అన్నట్టు పోస్టర్ క్రియేట్ చేశారు. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంట నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. దాని మీద మనం గట్టికి ఇచ్చి పాడేసాం. మామూలుగా ఇవ్వలేదు. అది దాదాపుగా 4 లక్షల మంది 5 లక్షల మంది చూస్తారు మన ఫేస్బుక్ లో. మండదా ఇచ్చి పడేస్తే పాప గిలగిల కొట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. మండదా అన్న, మండదా తమ్ముడు. నీలో అంత వేడుందా? నిరుగొంపలో పడేనా? దానికి మన బొడ్డోడు వెంకటరెడ్డి గారు ఏం చెప్తున్నాడు చూడండి. మా దగ్గర జాయిన్ అయిన తర్వాత మా ఆయన మాకు నెల కావాలంటే మనం ఇచ్చే బ్యాచ్ కాదని చెప్పారు మా వాళ్ళు ఇచ్చే బ్యాచ్ కూడా అవతల పక్క పోయాడు. ఓకే రా బొడ్డోడా, ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ పార్టీ దగ్గర నేను వచ్చి జాయిన్ అవ్వలేదురా. నేను తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి రమ్మన్నారు అక్కడికి వెళ్ళాను. ఆయన చేత తలంచి నేను కండువా వేయించుకున్నాను. నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. కానీ మీ పార్టీలో నేను అలా జాయిన్ అవ్వలేదురా బొడ్డోడా. ఎందుకు? నీ బతుకు నువ్వు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని దగ్గర నుంచి కలిసలేదు నాకు తెలియదు. కానీ నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి బామర్ది ఎవరైతే బ్రదర్ అనిల్ ఉన్నాడో ఆయన ఫోన్ చేసి లోటస్ పాండ్ జగన్ ఇంటికి నన్ను రప్పించి నాతో మీ హామీల గురించి మాట్లాడదాం, మీ డిమాండ్స్ గురించి అని పిలిపించి కండువా తీసి భుజాన్ని వేస్తాడు రా బొడ్డోడా. జగన్మోహన్ రెడ్డి అక్కడే చీట్ చేసాడు నన్ను. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? ఎలాగన్నా సరే నేను బయట పోనకూడదు, ఎలాగైనా వేరే పార్టీ వైపు చేయనివ్వకుండా మన పార్టీలో నుంచేసుకోవాలని మోసం చేసి జాయిన్ చేసుకున్నారు రా బొడ్డోడా నన్ను. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. రాజేష్ మహాసాన్ని పిలిపించండి, లోటస్ పాయింట్ అని పిలిపించి పక్కనున్న కండువా తీసి మెడలో వేసి అది వెంటనే పేపర్ల గాట్లకి ఇచ్చేసుకుని రాజేష్ మా పార్టీలో చేరిపోయాడు ప్రచారం చేసుకుని. నాకు ఎందుకంటే అబద్ధం చెప్పావు? ఆ రోజు నీకేం చెప్పాను? అదో పెద్ద కథ అని చెప్పావు. చెప్పింది కదే. చెప్పేసావా? చిచ్చి, నేనే నిజం అనుకున్నానా? ఆల్మోస్ట్ అది మహాసాన్ని బతిలాడుకుంటాం. ఇంకా చెప్పాలంటే ఇంక చెప్పొద్దులే, ఏడుతారు. ఆడో ఎదవా, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. నాకు ఇష్టం లేకుండా ఈ కండువా నా భుజమే పడింది అనేది ఎలా మీకు ప్రూవ్ చేయాలి? మరి నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం. జాగ్రత్త చూడండి సార్, చూడండి. చూస్తున్నా. జగన్ ఇలా కండువా వేస్తే జగన్ ముఖం మీదే ఎదురుగా ఇలాగా కండువా తీసి మడిసి పెట్టేహండ్ర లోపల. ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం. అయితే ఫస్ట్ది నువ్వు జాయిన్ అయ్యాను అన్నదానికి చెప్పాను ఆన్సర్. రెండోది ఏమంటారా, నెల ఇంతని అడిగినా. మరి నువ్వు నిజంగా రెడ్డికే పుడితే మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? ఎవరినన్నా నేను డబ్బులు అడిగినట్టు కానీ, ఎవరన్నా నాకు డబ్బులు ఇచ్చినట్టు కానీ, ఎవరినన్నా నేను పదవి అడిగినట్టు కానీ ఒక్క ఆధారం చూపించరా పట్టుడా, అందరి కాళ్ళ కింద నుంచి దూరతాను నేను. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు నాకు ఆ పార్టీలో ఇద్దరితో పరిచయం. ఒకటి బ్రదర్ అనిల్ కుమార్, 2 జగన్మోహన్ రెడ్డి. వేరే నీలాంటి ఆకుపచ్చగలితే నాకేం సంబంధం లేవు. కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను నేను. నిజంగా నీ పుట్టుక రెడ్డి పుట్టుక అయితే నువ్వు నాకు డబ్బులు ఎవడని ఇచ్చినట్టు నిరూపించాలా, లేకపోతే నేను ఎవరైనా డబ్బులు అడిగినట్టు నిరూపించాలా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.